ఆ టీవీ ఆన్ చేస్తే చాలు, ఈ కంప్యూటర్ ఆన్ చేస్తే చాలు, ఈ మొబైల్ ఆన్ చేస్తే చాలు, సోషల్ మీడియా న్యూస్ వార్తలల్లో మొత్తం అవే న్యూస్. ఈ మధ్య ట్రెండింగ్ లెక్క నడుస్తుంది, చూసిండ్రా? ఏంటనుకుంటున్నారు? ఢోమ్ ఢోమ్ ఢోమ్. హలో, చూస్తున్నారా? నా వెనకాల సౌండ్స్ వస్తున్నాయి. పక్కనే పడ్డది బాంబు. అమెరికా, ఇజ్రాయెల్, మా దుబాయ్లో బాంబులు వేస్తున్నారు. ఎట్లనో ఏమో నిద్ర పట్టట్లేదు. వచ్చింది సౌండ్. వార్తలలోనేమో విమానాలు ఆగిపోయినాయి, అంతర్జాతీయంగా ప్రయాణాలు రద్దవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది, ఇంకా ఏమేమో చెప్తున్నారు. సరుకుల ధరలు పెరుగుతాయంట. ఆఖరికి ఉల్లిగడ్డ రేటు కూడా పెరుగుతుంది. ఇది ఆ మధ్య పచ్చిమిర్చి రేటు పెరిగింది, ఈసారి ఉల్లిగడ్డ రేటు కూడా పెరుగుతుంది. అరే నాయన, అసలే పెళ్ళిళ్ళ సీజన్, చచ్చిపోతారు జనాలు. మధ్యతరగతి వాళ్ళు, పేదరికాలో ఉన్నవాళ్ళు ఇంకా బంగారాలు కొని పెళ్లి చేస్తారు. చచ్చిపోతారు అయ్యా, విపరీతమైన రేట్లు పెరుగుతాయి. ఈ యుద్ధాలు ఏంటో, ఈ కథ ఏందో అర్థమవుతుంది. ఇక నా విషయానికి వస్తే, నిన్న రాత్రి అంతా మొబైల్లో చూసిన, సోషల్ మీడియాలో వచ్చేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్, ప్రతి దాంట్లో యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. న్యూస్ చూసినా అదే పరిస్థితి. ఇక మొబైల్ లేకుండా ఉంటామా? పండుకునే ముందు కాసేపు చూసుడే. ఇట్లా బాంబులు పడుతున్నాయి, క్షిపణులు వస్తున్నాయి. రామరామా, రాత్రంతా చూసి 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 పడుకున్నా. నాకు దిక్కువల్ల అలవాటు ఉన్నది ఫ్రెండ్స్, మొబైల్ చూడండి నిద్ర రాదు. అంతకుముందేమో ఏదైనా పుస్తకం చదివితే నిద్ర వస్తుంది. ఇక కొందరికేమో మందు తాగితే నిద్ర వస్తుందట. ఇంకా మనం అది బంద్ చేసుకున్నాం అనుకోండి. చూసి చూసి పండుకున్నా. ఢోమ్ 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 అని సౌండ్స్, లటక్కుమని లేచి కూర్చుంది. ఇంకేమున్నది, కళలో మొత్తం అదే. ఆ తెల్లోళ్ళు కనిపించుడు, ఢోమ్ 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 ఢోమ్. నిద్ర పడతలేదురా అయ్యా, మీకు దండం పెడతా, కొంచెం యుద్ధాలు ఆపండిరా. ఆ వార్తలు, ఆ న్యూస్, ఆ సోషల్ మీడియా చూస్తేనే నిద్ర పడతలేదు. ఇంకా నిజంగా అక్కడ ప్రమాదాల్లో ఇరుక్కుపోయేటోళ్ళ పరిస్థితి ఏంది? బాంబులు పడి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎట్లా బతుకుతారా అయ్యా? పేషెంట్లు ఉంటారు, పని చేసుకొని కష్టపడి బతికే వాళ్ళు ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు. వాళ్ళ పరిస్థితి ఏంది? బంద్ చేయండి రా నాయన. అరే, మీకు అంత కక్ష కారుణ్యాలు ఎందుకు? అయినా ఇక్కడ పరిస్థితి కూడా అంతే ఉందిలే. మా ఇంటి ముందు రోజు బండి పెడతాడు ఆ మల్లేషు, ఎదురుగానే పెడతాడు రోజు. అరే బండి తీసేయరా, నేను కోర్టుకి వెళ్తా అని చెప్పిన. కోర్టుకి వెళ్తావా అని అక్కడి నుంచే రాళ్ళు పట్టుకొని ఇసురుతాడు మా ఇంటి మీద. బాంబులు వేస్తాడట. ఆ రాయికి తట్టుకుంటామా? పొలాల కాడ గట్టు పంచాయతీలు. ఇంకా మరి వాళ్ళకేం పంచాయతీలో ఏమో అర్థమవుతలేదు. ఏం చేస్తాం?
గమ్మున నోరు మూసుకొని ఊకుండు. వానితో గొడవ ఎందుకు? ఆ రాలీసురు పట్టదు, వాని బండి ఎప్పుడన్నా తీసుకోపోని. నీ దయరా నాయన మలేషు, నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను. ప్రపంచ యుద్ధాలు ఆగాలని మనం కూడా దేవుని కోరుకున్నాం. అయినా రాత్రి 2 గంటలకు నిద్రలేసి భగవంతుని ప్రార్థించిన 20 గంటలు దాటింది. మరి ఆ భగవంతునికి నా ప్రార్థన ముట్టిందో లేదో. అయినా ప్రపంచమంతా ఇదే ప్రార్థనలు చేస్తుంటారు. నా ప్రార్థన భగవంతుని దగ్గర ఎక్కడ చేరుకుని ఉంటుంది? ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు. అరే, యుద్ధాలు మొదలుపెట్టే ఓ నాయకుల్లారా, దేశ అగ్రగణ్యుల్లారా, మా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినండి. స్పైసీగా ఉంటుంది, మీ కోపతాపాలన్నా తగ్గుతాయి. తెలుసా మీకు మా హైదరాబాద్ బిర్యానీ గురించి? దేవుడా, ఈ యుద్ధాలు ఆపమని వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు దేవుడా. అసలే పెట్రోల్ ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరిగినాయి, ఉప్పులు పప్పులు పెరిగినాయి. ఇక ఈ యుద్ధాలు జరిగితే మాలాంటి వాళ్ళు ఏమైనా కొనుక్కునే పరిస్థితి ఉంటుందా వస్తువులు? ఫ్రెండ్స్, మీరు కూడా జర శాంతిగా ఉండమని ప్రార్థించండి. వాళ్ళ బుద్ధులు మారాలని, ఈ యుద్ధాలు ఆపాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? అసలే ఈ మొబైల్ చూస్తే డర్ డర్ అంటుంది. నా ఇంటి మీదనే బాంబులు పడ్డట్టు అనిపిస్తుంది. ఇంక నిజంగా బాంబులు పడేటోళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? రేపు తెల్లారి వరకన్నా యుద్ధాలు ఆగాలి. మరి పంట పొలాలు ఏమవుతాయో, ఈ పరిస్థితి ఏందో. భగవంతుడా, మా దేశంలో మాత్రం ఎలాంటి యుద్ధాలు రావద్దు నాయన. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు కూడా అలాగే కోరుకోండి. బాయ్ బాయ్.